హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో విజయవాడలో ఉన్న దనకొండ అమ్మవారి గుడి ఎలా వెళ్ళాలి, అక్కడ అమ్మవారి గురించి ఈ వీడియో అండి. మేము బెంజ్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యాము. మాది ఇటు బందర్ సైడ్ కాబట్టి మేము ఇటు బెంజ్ సర్కిల్ నుంచి ఇట్లా వెళ్తున్నాము. విజయవాడ వచ్చే వాళ్ళకి అయితే బస్ స్టాండ్ నుంచి చెప్తానండి నేను. దనకొండ మొగలరాజపురం దనకొండ అమ్మవారి గుడి అంటే మీరు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఎక్కడ ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా కానీ తెలుస్తుంది, మీకు వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి అంతే ఒక్కసారి. అమ్మవారే ఇంకా ప్రతిసారి మనల్ని పిలుచుకుంటారు. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు ఎంత మనం పవర్ఫుల్గా అనుకొని వెళ్తామో సేమ్ అలానేనండి మొగలరాజపురంలో అమ్మవారి గుడి కూడా అంతే ఫేమస్ ఇక్కడ. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటే అది జరగదు. అమ్మే పిలిపించుకోవాలి మనకి, అప్పుడే అవుతుంది అది. ఇది డివి మేనర్ రోడ్ అండి. డివి మేనర్ పక్క సందులోంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. ఈ రోడ్ మనం జమ్మిచెట్టు సెంటర్కి వెళ్ళిపోతాము. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్తారండి. ఫస్ట్ ఇంద్రకీలాద్రి మీద కంటే ఇక్కడ ముందు వెలిసారు అని చెప్తారు. ఇక్కడ మనకి అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు. అమ్మవారి ప్రతిమ మనకి కొండ లోపల కనిపిస్తుంది. అంటే అక్కడ కొండలో అమ్మవారి ప్రతిమ అనేది ఉంటుంది. కొండకి చెక్కు ఉంటుంది కానీ విగ్రహం అయితే ఉండదండి ఇక్కడ. అందుకని స్వయంగా వెలిసారు అమ్మవారు అని చెప్తారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఆర్ఆర్ దర్బార్ ఉంటుందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ బోర్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి కదా, కొంచెం అవి చూసుకోండి. నాకు అడ్రస్ అంత కరెక్ట్గా చెప్పడం రాదు, నేను అందుకనే వెళ్ళే రూట్ కూడా వీడియో తీశాను. ఇవన్నీ చూసుకుంటా వెళ్ళండి. అంటే ల్యాండ్ మార్క్స్ ఏమేమి ఉన్నాయి, ఏ షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆర్ఆర్ దర్బార్ వస్తుంది. ఆర్ఆర్ దర్బార్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది ఆర్ఆర్ దర్బారు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. తర్వాత అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్తారు. ఇది జమ్మి చెట్టు అండి. ఇది జమ్మి చెట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్క సందులో, ఈ పక్క సందు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దీనికి ఇంకా వేరే 2-3 రూట్లు ఉంటాయి, కానీ ఇదేంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. ఎక్కువ టర్నింగ్స్ అవి ఉండవు. కొంచెం మ్యాక్సిమం స్ట్రైట్ వెళ్ళేటట్టుగానే ఉంటుంది. ఎక్కడైనా ఒక లెఫ్ట్ రైట్ అట్లా ఒక చోటే వస్తుంది అనమాట ఈ రూట్లో వెళ్తే. వేరే రూట్లో ఏంటి ఇక్కడ రైట్ తీసుకున్నాను. వేరే రూట్లో వెళ్తే ఏంటంటే మనకి ఎక్కువ మలుపులు తిరగటాలు, కట్టింగ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వేరే ఇంకా చిన్న గుడి ఉంటుందండి. ఇది కాదు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ గుడి దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇది మెయిన్ గుడికి వెళ్ళే రోడ్డు. ఇది మెయిన్. ఇంక ఈ రోడ్ నుంచి మనం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం. ఇది గుడికి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఇంక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కొండ పైదాకా బండి వెళ్ళదండి. మనం ఎవరమైనా సరే నడుచుకుంటూనే వెళ్ళాలి. కొండపైకి అసలు వెహికల్స్ అనేవి అసలు వెళ్ళవు. స్కూటీలు కాదు, కారు కాదు కదా, స్కూటీలు కాదు, ఏమీ వెళ్ళవు, ఆటోలు ఏమీ వెళ్ళవు అసలు. ఇక్కడ నుంచి మనం ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎవరైనా సరే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే పైకి వెళ్ళటానికి మనకి దారి అనేది ఉండదు. ఆ ఉన్న 2-3 దారులు కూడా ఇళ్ళ మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి. మనకి కొండ పైకి వెళ్ళటానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అనేవి అసలు వెళ్ళవు అనమాట. కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపిక చేసుకొని కొంచెం నడవాలి, శక్తి తెచ్చుకొని నడవాలి. కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది. కొంచెం వాటర్ అవి తీసుకొని అవి వెళ్ళండి. ఎందుకంటే ఆ మెట్లు కొంచెం చిన్న దారిలో నుంచి ఇళ్ళ మధ్యలో నుంచి ఉంటాయండి ఇవి. ఇది చూసారా, అటు ఇటు కొండపైన అటు ఇటు ఇల్లులు ఉన్నాయి. మధ్యలో నుంచి మనకి పైకి వెళ్ళటానికి దారి ఉంది. మేము వెళ్ళినప్పుడు కొంతమంది మెట్లు పూజ కూడా చేస్తున్నారు ఆ రోజు. మాకు ఎక్కటానికే కష్టంగా ఉంది. వాళ్ళు పాపం మెట్లు పూజ కూడా చేశారు ఆ రోజు. అమ్మవారు అంత శక్తిగల అమ్మవారు. మనం ఎంత దూరం ఉన్నా కానీ మనల్ని రప్పించుకుంటారు. ఇదిగోండి ఇట్లా పైకి వెళ్ళాలి మనం. చిన్న రూటు. ఈ రూట్లో బండి వేసుకొని వెళ్ళటం అనేది అసలు చాలా కష్టము.
ఎంత ఎత్తైనా మనం అట్లా నడుచుకుంటూనే వెళ్ళాలి. వాళ్ళు కూడా అక్కడ ఉండేవాళ్ళకి కూడా అసలు అంత పైకి వాటరు వాళ్ళు ఏమైనా తెచ్చుకోవాలన్నా అంత కిందకు వచ్చి మరి ఎట్లా తీసుకెళ్తారో ఏమో నాకు అసలు అర్థం కాలేదు. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు వీకెండ్స్లో వెళ్ళాలి అని అనుకుంటే సాటర్డేలు సండేలు హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది. చక్కగా పైన కూర్చోడానికి. శుక్రవారం ఆదివారం ఈ 2 రోజులు పైన భోజనాలు కూడా పెడతారండి. 10:30 నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి గుడి మాత్రం 12 గంటల వరకే ఉంటుంది. ఇక తర్వాత ఉండదు. మనం 12 వరకే, 10:30 నుంచి 12 వరకు శుక్రవారం రోజున ఆదివారం రోజున భోజనాలు పెడతారు. చేసుకొని ఇక మనం కిందకు వచ్చేయచ్చు. పైన చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి కూర్చోడానికి. బాగుంటుంది పైన చాలా. ఇది చూడండి ఇప్పటికే ఎంత హైట్ ఎక్కేసాము మేము గుడి. ఇక్కడ మనం ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది. వినాయకునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి 2 కలిపి ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ నుంచి అమ్మవారి కొండ స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పులు అనేవి ఇక్కడే తీసేసి ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ముందెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత ఇది అక్కడ బోర్డు అండి, అమ్మవారి కొండ పైన బోర్డు ఇది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకే ఉంటుంది. ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఇది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చిన్నగా కింద ఉంటుందండి. ఇది కూడా బాగుంటుంది. మనం వెళ్ళినా ఏమైనా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి కూర్చొని అక్కడ తిని మళ్ళీ మధ్యాహ్నానికి అట్లా బయలుదేరి రావచ్చు. ఇదంతా కొండల్లోనే ఉంటుందండి. గుడి మొత్తం కొండపైనే ఉంటుంది. కొండల్లోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. కానీ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏదైనా కోరుకొని అనుకొని వెళ్ళామంటే అమ్మ అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది మేమేదో చెప్పాలి అని చెప్పట్లేదు, అనుభవంతోనే చెప్తున్నాను. అమ్మవారు మమ్మల్ని అలాగే, ఇది 3వసారి అండి నేను వెళ్ళటం, అనుకున్నది జరిగి వెళ్ళటం ఇది 3వసారి. ఇది అమ్మవారి కొండ స్టార్టింగ్ ఎంట్రన్స్. దనకొండ అమ్మవారండి పేరు. ఈ గుడి పేరు కూడా దనకొండ అమ్మవారే. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనకి దారి పొడుగుతున్న అమ్మవారి అవతారాలు ఇట్లా ఒక గ్లాస్ లాగా కట్టి పెట్టుంటాయండి. అమ్మవారి అవతారాలు మొత్తం 9 అవతారాలు కూడా మనకి దారి పొడుగుతూ ఉంటాయి. కొంచెం ఎక్కటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొంచెం అమ్మవారిని చూడాలి అని అనుకున్నప్పుడు ఓపిక చేసుకొని ఎక్కాల్సిందే. పొద్దున్న 7 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకం చేస్తారు. అక్కడ మనం అమ్మవారిని చూడాలి అనుకుంటే ఆ టైంలోనే వెళ్ళాలి. మనం 7 నుంచి 8 మధ్యలోనే అమ్మవారిని చూడగలం. ఎందుకంటే ఆ అభిషేకం చేస్తున్న ఆ పాలల్లోనే మనకు అమ్మవారి రూపం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి గంధం రాసి పూలు పెట్టి అలంకరించేసిన తర్వాత మనకు అమ్మవారు చాలా తక్కువగా కనిపిస్తారు. అలా చూడటం కంటే మనం ఎంత కష్టపడి వెళ్తున్నందుకు ఆ అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారిని చూస్తే ఆ పాలల్లో నుంచి కనిపించే అమ్మవారి రూపం అనేది అది చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అందంగా కనిపిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆ అమ్మని చూసినప్పుడు. మనం అసలు అలా వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనకి మైండ్ కానీ మనసు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి అక్కడికి వెళ్ళి అమ్మని చూసి వచ్చిన తర్వాత. ఇది కొంచెం ఎండింగ్ అండి. ఇక్కడితో మనకి కొండ అయిపోతుంది. ఇంకా మనం గుడి దగ్గర దాకా వచ్చేసాము. మాకు లోపల గుడికి అసలు ఫొటోస్ అవేమి అలౌ చేయలేదు. అందుకని నేను అసలు లోపల గుడి అసలు ఫోటో తీయలేదు. ఇది గుడి పైన అండి. ఇది గుడి పైన ఒక మెట్లు దారిలాగా ఉంటుంది. చిన్నగా పైన ఒక గోపురం ఉంటుంది. గోపురం లోపల శివలింగం ఒకటి చిన్నగా ఉంటుంది. ఇక్కడ వాటర్ పోసి వీళ్ళు క్లీన్ చేసి పూజ చేస్తున్నారు పొద్దున్నే. ఇంకా పైన నేను వీడియో తీయగలిగాను కానీ అసలు కింద మాత్రం అస్సలు ఫొటోస్ అనేవి అస్సలు ఎలవ్ లేదు. నేను అందుకని కింద గుడి ఫోటో మాత్రం నేను 2-3 ఫోటోలు తీశాను. ఆ ఫోటోలు వీడియోలో పెడుతున్నాను. ఇందులో స్థల పురాణం కూడా పెట్టానండి. ఒకసారి మీరు స్థల పురాణం కూడా ఒకసారి చదువుకొని అమ్మవారిని దర్శనం చేసుకోండి.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మన మనసుతో నమ్మి వెళ్తే అమ్మ మనకు అన్నీ చూసుకుంటారు తనే అన్నీ. ఇది కొండ పైకి వెళ్ళటానికి మెట్లండి. లోపల గుడి ఎట్లా ఉంది ఏంటని ఫోటో పెట్టాను, ఒకసారి చూడండి. స్థల పురాణం కూడా చదువుకొని వెళ్ళండి, అమ్మని దర్శనం చేసుకోండి. ఇలాంటివి ఇంకా కొత్త కొత్త వీడియోస్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొండ పైనుంచి వ్యూ అండి, చాలా బాగుంటుంది. మనకు వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఉండటానికి చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి.